నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. పోచారం రిజర్వాయర్, లింగంపేట, నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పోచారంలో రవాణా, బోటింగ్, పార్కింగ్, ట్రెక్కింగ్, నాగన్న బావి వద్ద ఫుడ్ కోర్ట్, లైటింగ్, సీలింగ్ ఏర్పాటు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. వాటి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం రిజర్వాయర్ను ఈకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రతిపాదనలు ఉన్నాయా? అలాగే లింగంపేట మండలంలోని ప్రాచీన దిగుడు నాగన్న మెట్ల బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయనే ప్రశ్నకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు. పోచారం రిజర్వాయర్ను ఈకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసే అవకాశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రాచీన నాగన్న మెట్ల బావి అభివృద్ధి ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. పోచారం రిజర్వాయర్, నాగన్న మెట్ల బావి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పన కృషి చేస్తున్నామన్నారు. పోచారంలో రవాణా, బోటింగ్, పార్కింగ్, ట్రెక్కింగ్, చిన్నపిల్లల కోసం ఆటలు, నాగన్న బావి వద్ద ఫుడ్ కోర్ట్, లైటింగ్, సీలింగ్ ఏర్పాటు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఈ యొక్క పోచారానికి సంబంధించి నాగిరెడ్డిపల్లి మండల్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను స్వయంగా వెళ్ళడం జరిగింది. అట్లాగే ఏదైతే నాగన్న బావి ఉందో ఆ బావి కూడా నేను స్వయంగా అక్కడికి వెళ్ళడం చూడడం జరిగింది. ఇది వాస్తవంగా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. వందల సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలోనే గొప్పగా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. అట్లాగే పోచారం రిజర్వాయర్కి సంబంధించి కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యన టూరిజం పాలసీని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క పోచారం అట్లాగే ఈ యొక్క నాగిరెడ్డిపల్లికి సంబంధించి కూడా వీటిని మంజూరు చేయడం కోసం ఫైల్ ప్రాసెస్లో ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ యాక్సెస్ రోడ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అట్లాగే సైనేజెస్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, వీటన్నిటికి సంబంధించి శాంక్షన్ కోసం, అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా ఫుడ్ కోర్టు, లైటింగ్ అండ్ సీలింగ్ అరేంజ్మెంట్ చేయడం కోసం కూడా దీనికి కూడా ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ దట్ డెఫినెట్గా. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే పోచారంలో ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అక్కడ ఎకో టూరిజం అంటే శాంక్చురీ ఉంది. దాన్ని కూడా టీఎస్ఎఫ్డిసి ద్వారా అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయో వాటిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అంటే గతంలో గడిచిన 10 సంవత్సరాల కాలం నుంచి కూడా వాస్తవంగా అసలు టూరిజం పాలసీ లేకుండేది. రెండవది అధ్యక్ష, ఎన్నో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితిలో ఈ టూరిజం డెవలప్మెంట్ను పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి శాసనసభలో ఈ పాలసీ పైన చర్చించడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడితో పాటుగా ప్రైవేటు రంగాన్ని కూడా ఆకర్షించి వాళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడే పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడే మన యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి దీనికి కూడా గతంలో కూడా చాలా కార్యక్రమం అనేది అంటే నిర్లిప్తంగా ఉండింది. ఒక పాలసీ లేని కారణంగా డెఫినెట్గా ప్రభుత్వ పరంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే కాదు, దేశం నుంచి కాదు, అంతర్జాతీయ పర్యాటకులు కూడా రప్పించేటువంటి పద్ధతిలో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఏ బిగ్ వే, ఈవెన్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ది టూరిస్ట్. ఇవన్నీ కూడా మూడుగా, ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, రెండోది ఫారెస్ట్ ద్వారా ఎకో టూరిజం కావచ్చు, అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా టెంపుల్ టూరిజం కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ టూరిజం కూడా, వీటన్నిటిని కూడా కలవగలిపే పాలసీ తీసుకురావడం జరిగింది. తప్పకుండా మీ ఆశలు నెరవేరేటువంటి తరుణం ఆసన్నమైంది. అట్లాగే గౌరవ సభ్యులు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పాల్వాయి హరీష్ గారు మాట్లాడినట్టుగా వారి నియోజకవర్గానికి సంబంధించిన అంటే నా అనే తారతమ్యం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటి అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడే విధంగా ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వయంగా ప్రతి జిల్లాకు కూడా నేను రావడం జరుగుతుంది. నిన్న కూడా ముడుమలు కూడా పోవడం జరిగింది. అది ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం నిలువురు వాళ్ళని. అంటే ఈ మధ్యలోనే ఈరోజున యునెస్కో తాత్కాలిక గుర్తింపు రావడం జరిగింది. ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అది శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే మన రామప్ప దేవాలయాన్ని
డెవలప్ చేసుకోవడం జరిగిందో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ది పాసిబిలిటీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ అధ్యక్ష. పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణమస్తు స్కీమ్ కింద తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ సర్కార్ నిలుపుకోలేకపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా పాప పుట్టినప్పటి నుండి పెళ్లి అయ్యేంత వరకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానమని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అది అబద్ధమని శాసనమండలి సాక్షిగా బయటపడిందన్నారు. కళ్యాణమస్తు పథకం ద్వారా ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. కళ్యాణమస్తు పథకం గురించి మేము అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా పాప పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ వారికి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలుస్తాడని చెప్పారు. నేను అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ మహిళల పట్ల దురుసుగా మాట్లాడారు. అది చీకటి రోజుగా భావిస్తున్నామని కవిత పేర్కొన్నారు. రాజ్యం లేదు, రాజ్యం లేదు, రాజ్యం లేదు, రాజ్యం లేదు. మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి, మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి, మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి, మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి, మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి, మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి, మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను చెల్లించాలి, 25,000 మద్దతు ధరను చెల్లించాలి, 25,000 మద్దతు ధరను చెల్లించాలి, 25,000 మద్దతు ధరను చెల్లించాలి. జై తెలంగాణ. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు అందంగా అలంకరించిన బోనాలు ప్రధాన వీధుల గుండా ఊరేగించి అమ్మవారికి నివేదించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రేణుకామాత జన్మదిన కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్ళపడేలా జరిపించారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బోనాలను మహిళా మనులు ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాలలో ఆలయ కమిటీ సభ్యులు, గౌడ కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారు మతమైన నిండు బోనాలు గంట శ్రీపతులు మతమైన గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాల ఫోర్జరీ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. దోమకొండ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యదర్శి ఫిర్యాదు మేరకు 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరు గతంలోనూ ఫోర్జరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇండ్ల మంజూరు, రైతు భరోసా, సదరం సర్టిఫికేట్స్, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 145 ఫిర్యాదులు అందాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓంకారేశ్వర స్వామి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు మంగళచరణ, గంగా పూజ, గౌరీ మహాగణపతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చల మధ్య గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం కండ్ల పండుగ జరిపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓంకారేశ్వర ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఉదయం నుండే అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో వివరిస్తూ పండితులు కళ్యాణాన్ని కళ్ళ పండుగ నిర్వహించారు. వీరేశ్వరుల చరిత్ర తెలియజేస్తూ ఎలా ఉండాలనేది కళ్యాణంలో తెలియజేశారు. ప్రతి ఒక్క లింగాయతులు తమ ఇంట్లో లింగ పూజ చేసుకోవాలని సూచించారు. శివపార్వతుల కళ్యాణానికి సుమారు 2000 భక్తులు హాజరయ్యారు. శివపార్వతులకు మహిళలు ఓడిబియ్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన డబ్బులతో దండను కూర్చి స్వామివారికి అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. కారణం అదే, మన హిందువుల లోపల యూనిటీ లేకపోవడము, మన హిందువుల మీద ప్రతివాడు వచ్చి రాళ్ళు కొట్టడము. దానికి కారణం ఏంటంటే మనం చేసే పని మనకే తెలియదు. అంటే మనం ఒక పని చేస్తున్నామంటే దాని గురించి 10 మంది వచ్చి మనకి ప్రశ్నించినా గానీ మనం చెప్పినామో దానికి రెస్పాన్స్ ఇచ్చినామంటే ఒక్కసారి వినండి ఇక్కడ
సుభాగీశ్వరాక్ష ఏకాదశ రుద్రో విద్యోతితే వాళ్ళు వేసుకునే దుస్తులు అలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వంకరగా చూసే దృష్టిలో కాదు, మనం చూపించే విధానంలో కూడా వారికి వారి కుటుంబ స్వామివారి ఆశీస్సులు ఇళ్ళలో ఉన్నారని కోరుతున్నాం. మిన్నదిన్నది అందరికీ దొరికే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో గల ఓంకారేశ్వర ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే ఆలయంలో మంగళచరణం, గంగా పూజ, గౌరీ పూజ, మహాగణపతి పూజ, స్వామివార్లకు పరిమళ శోధక మహనపానం, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టారు. బెక్కనూరు సిద్ధగిరి సదాశివ మహంత శివాచార్య స్వామీజీ ఆలయంలో దీపారాధన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆలయ ధ్వజస్తంభం ముందు ధ్వజారోహణం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో 20 మంది జంటలతో లోక కళ్యాణార్థం హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాల నుండి జయశంకర్ కాలనీ ఓంకారేశ్వర ఆలయం వరకు వీరశైవ లింగ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు కళాశాల ఊరేగింపు నిర్వహించారు. ఓంకారేశ్వర మంత్రం పఠిస్తూ మహిళలు భక్తులు పాత బస్టాండ్ పంచముఖి హనుమాన్ కాలనీ మీదుగా ఓంకారేశ్వర ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆలయానికి చేరుకొని స్వామివారికి కళాశాలలోని నీటితో మంగళ స్నానం చేసి మహిళలు తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంఘాల్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ట్యాక్స్ రసీదులు, ధ్రువపత్రాలు సృష్టించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి తాకట్టు బంగారం విడిపించారు. అలాగే మరో కేసు చోటు విషయంలో నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి యాదగిరి దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దోమకొండ గ్రామానికి చెందిన రవీందర్, శ్రావణ్, శ్యామరెడ్డి స్టాంపులు తయారు చేసిన కామారెడ్డి పట్టణానికి చెందిన కృష్ణలపై కేసు నమోదు చేశారు. గతంలో కూడా దోమకొండ పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.